ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రం కోట్లాది మంది భక్తుల పాలిట కలియుగ వైకుంఠం. ఆధ్యాత్మికతకు అద్భుత కట్టడాలకు నిలయమైన ఈ ఆలయం మరియు దాని మాడవీధుల ప్రాశస్త్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆలయం చుట్టూ ఉండే 4 వీధులనే మాడవీధులు అంటారు. ఇవి కేవలం దారులు మాత్రమే కావు, సాక్షాత్తు ఆ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చే పవిత్ర మార్గాలు. తిరుమల మాడవీధుల యొక్క పూర్తి వివరాలు మీకు తెలుసా? మాడవీధి అంటే ఏంటి? తమిళంలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్లున్న వీధులను పవిత్రంగా భావించి మాడం అని పిలుస్తారు. అదే మాడవీధులుగా మారింది. ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామివారు వాహనంలో ఊరేగటానికి గాను సరి అయిన వీధులు ఉండేవి కావు. అంచేత బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ ఇక్కడ చేసిన మిగతా కార్యక్రమాలు, ఊరేగింపులు తిరుచానూరులో జరిపేవారు. తరువాత శ్రీ రామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధులను ఏర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగేందుకు ఏర్పాటు చేశారు. తదనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం వారు మాస్టర్ ప్లాన్లో భాగంగా వీధుల్ని మరింత వెడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దారు. తిరుమల ఆలయం చుట్టూ 4 మాడవీధులున్నాయి. వీటిని 4 వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు. అవేంటంటే, మొదటిది తూర్పు మాడవీధి. ఆలయం తూర్పు ముఖంగా ఉంది. ఎదురుగా ఉన్నదే తూర్పు మాడవీధి. శ్రీవారి ఆలయం ముందు నుండి పుష్కరిణి వరకు ఉండే వీధిని తూర్పు మాడవీధి అంటారు. ఒకప్పుడు పుష్కరిణి గట్టుపైనే ఇల్లు కూడా ఉండేవి. ఈ వీధిలోనే శ్రీవారి కొయ్యరథం ఉండేది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న వీధిని సన్నిధి వీధి అంటారు. ఒకప్పుడు సన్నిధి వీధి 1000 కాళ్ల మండపం ఉండేవి. ఈ సన్నిధి వీధికి ఇరువైపులా అంగళ్ళుండేవి. ఈ వీధికి ప్రారంభంలో గొల్ల మండపం, చివరిలో బేడి ఆంజనేయ స్వామి గుడి ఉండేవి. క్రీస్తు శకం 1464 నాటి శాసనం ప్రకారం ఎర్రకంప దేవకుమారుడు సాలువ మల్లయ్య దేవమహారాయ 1000 కాళ్ల మండపం నిర్మించారు. కానీ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఈ కళా నైపుణ్యం గల చారిత్రక కట్టడం 1000 కాళ్ల మండపం తొలగించబడింది. రెండవది దక్షిణ మాడవీధి. ఈ వీధిలోనే తిరుమల నంబి గుడి ఉండేదట. దీని ప్రక్కనే ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి గుడికి చేరే వంతెన ఉంది చూడండి. దాని కిందే ఒకప్పుడు గుర్రాల పాక ఉండేదట. కొండకొచ్చిన రాజులు ఆ గుర్రాలను అక్కడ కట్టివేసేవారట. అలాగే ఈ వీధి మొదట్లోనే ఊంజల్ మండపం ఉండేది. ఇది వరకు శ్రీవారికి ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఈ మండపంలోనే జరిగేవట. ప్రతిరోజు సాయంత్రం శ్రీనివాసుడు తన ప్రియసఖులతో ఈ మండపంలోనే ఊయల ఊగుతూ భక్తులకు కనువిందు చేసేవాడు. దీన్ని ఇటీవల ఆలయం ముందున్న విశాల ప్రాంగణంలోకి మార్చడం జరిగింది. తిరుమల నంబిగుడి తర్వాత ఉగ్రాణం ఉంది. అంటే ప్రసాదాల తయారీకి అవసరమైన సరుకులు నిల్వ ఉంచు చోటు. ఇకపోతే పడమర మాడవీధి. ఇది ఆలయానికి వెనుక వైపు ఉంది. ఆలయ ముఖద్వారం తూర్పు వైపు ఉంది కదండి. వెనుక వైపు పడమర మాడవీధి. పడమర మాడవీధిలో ఒకప్పుడు ఎన్నో మఠాలు, సత్రాలు ఉండేవి. ప్రస్తుతం తిరుమల చిన్న జీఆర్ స్వామి మఠం ఉంది. తిరుమల చిన్న జీఆర్, పెద్ద జీఆర్ ఏకాంగి అనే వ్యవస్థను 11వ శతాబ్దంలో రామానుజాచార్య స్వామి ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ కర్ణాటక కళ్యాణ మండపం, వసంత కళ్యాణ మండపం ఉన్నాయి. అనంతాల్వారు తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులోనే ఉంది. 4వ వీధి ఉత్తర మాడవీధి. ప్రస్తుతం ఉన్న పుష్కరిణికి పడమటి వైపున పాత పుష్కరిణి ఉండేది. అచ్యుతరాయుల వారు 16వ శతాబ్దంలో మళ్ళీ తవ్వించి అచ్యుతరాయ కోనేరు అని పేరు మార్చారని చెప్తారు. కొందరు ఆ పేరుతో మరో కోనేరు తవ్వించారంటారు. ఏది ఏమైనా పుష్కరిణిగానే ప్రసిద్ధిగాంచింది. ఉత్తర మాడవీధిలో ఉత్తరాది వారి మఠం, తిరుమల నంబి తోళపు కైంకర్య నిలయం, అహోబిల మఠం, శ్రీ వైఖానస అర్చక నిలయం ఈ వీధిలోనే ఉన్నాయి. స్వామివారి పుష్కరిణి ఈ వీధిలోనే ఉంది.
శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో వారాహస్వామి ఆలయం ఉంది. ఈ వీధిలోనే తాళ్లపాక వారి ఇల్లు ఉండేది. తరిగొండ వెంగమాంబ మొదట్లో ఇదే వీధిలో గల ఇంటిలో నివసించేది. ఆమె సమాధి తరిగొండ బృందావనం ఇదే వీధిలో అర్చకుల క్వార్టర్స్ వెనకాల ఉంది. ఒకప్పుడు రాజులు విడిది చేసే అంతఃపురం కూడా ఈ వీధిలోనే ఉండేదని చెబుతారు. ఉత్తర మాడవీధిలోనే పుష్కరిణి ఒడ్డున శ్రీ వ్యాసరాజ అహన్నిక మంటపం, ఆంజనేయ స్వామి సన్నిధి, శ్రీ విఖనస మహర్షి సన్నిధి ఉన్నాయి. వాటికెదురుగా శ్రీ రాధాకృష్ణ దేవాలయం, హయగ్రీవ మందిరం ఉన్నాయి. ఆనంద నిలయం చుట్టూ ఉన్న ఈ 4 మాడవీధులలో చేసే ప్రదక్షిణ మహాప్రదక్షిణ అని అంటారు. తిరుమల మాడవీధి ప్రదక్షిణ ప్రియ గోవింద, మహాప్రదక్షిణ ప్రియ గోవింద, ఆనంద నిలయ వాసా గోవింద గోవింద అంటూ ప్రదక్షిణలు చేస్తుంటారు. శేషాద్రి శిఖరాన వెలసిన ఆ శ్రీనివాసుడి దర్శనం జన్మధన్యం. ఆలయ గంటల నాదం, మాడవీధుల్లో మారుమ్రోగ గోవిందనామం ప్రతి భక్తుడి హృదయాన్ని భక్తితో నింపుతాయి. అందరికీ ఆ 7 కొండల వాడి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ గోవింద గోవింద. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో ఇవ్వండి. నమస్తే.